ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి తెచ్చుకునే బదులు ఆహారం విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఖరీదు కాస్త ఎక్కువైనా రసాయన మందులు వాడని సహజ ఆహారం మేలని ఆలోచిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిలో బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు ఉప్పు నుంచి రకరకాల పిండి, పప్పులు, సబ్బులు, వంట నూనెల దాకా సమగ్రం అందుబాటులో ఉంటున్నాయి. వీటి ఆధారంగా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను తీర్చుతున్నాయి. గజిబిజి జీవితం, రోజంతా ఒత్తిళ్ల భారం, టీవీతోనో కంప్యూటర్తోనో కాలక్షేపం చేస్తూ ఏ అర్ధరాత్రో అపరాత్రో నిద్రపోవడం, జీవనశైలిలో అలవాట్ల కారణంగా ఏ వయస్సు వారైనా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అందరిలోనూ ఆరోగ్యం, ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం అవసరమని గుర్తిస్తున్నారు. క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన ఆహార ఉత్పత్తులపై దృష్టి సారించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది సుముఖత చూపుతున్నారు. సహజ సిద్ధంగా పండించిన ఆహారోత్పత్తుల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. గతంలో సేంద్రియ విధానంలో పండిన పంటల అమ్మకాల కోసం 2-3 షాపులుండేవి. కానీ ఇప్పుడు విజయవాడ, గుంటూరులలో 15 వరకు అందుబాటులోకొచ్చాయి. విశాఖలో 10 షాపులు ఏర్పాటయ్యాయి. ఇక ఒంగోలు, నెల్లూరుతో పాటు చిన్న పట్టణాల్లోనూ దుకాణాలు, వాహనాల్లో పెట్టి సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతున్నారు. కొన్నేళ్లతో పోలిస్తే వ్యాపారం పెరిగింది. ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేయడానికి, ఆర్గానిక్ ఒంగోలు శ్రీ వెంకటేష్ ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేయడానికి చిన్న రీజన్ ఉంది సార్. ఇప్పుడు బయట జరుగుతున్న భయంకరంగా వాడుతున్న కెమికల్ ఫుడ్కి, బయట జరుగుతున్న కల్తీలకి ఇన్స్పైర్ అయ్యి పేపర్లో చూసి రోజు ఇన్స్పైర్ అయ్యి దీన్ని ఆర్గానిక్ మీద రీసెర్చ్ చేసి దాదాపు 8 నెలలు కష్టపడ్డానండి. ఈ ఆర్గానిక్ అంటే ఏంటి, అసలు సేంద్రియ పద్ధతి అంటే ఏంటి, అసలు అది ఈ రైతులు ఎక్కడెక్కడ పండిస్తారు అంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఏంటి, ఆర్గానిక్ కన్ఫామా కాదా అనేదానికి ఎవిడెన్స్ ఏంటి అనేదానికి దాదాపు 8 నెలలు కష్టపడ్డానండి. ఈ 8 నెలలు కష్టపడి ఆ లింక్స్ మొత్తము ఇటు శ్రీకాకుళం మొదలుకొని ఇది అనంతపురం, బళ్ళారి, మైసూరు అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి ఈ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ సమావేశాల తరువాత ప్రజల్లో చర్చ మొదలైంది. సమాచార మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధుమేహం, థైరాయిడ్, మహిళలకు గైనిక్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు యోగా తరగతులకు వెళుతూ అక్కడ చెప్పే ఆహార నియమాలు అనుసరిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు ధృవీకరణ అవసరమే అయినా అధిక శాతం రుచి, నమ్మకం, నాణ్యత ఆధారంగానే అమ్మకాలు సాగుతున్నాయి. నేను ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి వస్తువులు తీసుకెళ్తున్నాను. కానీ ఇక్కడ తీసుకెళ్లిన వస్తువులు ఇంట్లో వాడుతుంటే చాలా ఆ టేస్ట్ బాగా వేరుగా ఉంది. ఎందుకంటే పల్లెటూరులో ముసలోళ్ళు మన ఇళ్లలో వేసిన కూరగాయలు ఎలా ఉన్నాయో ఇవి తింటుంటే ఆ టేస్ట్ వచ్చింది సార్. బాగున్నాయి, సాటిస్ఫాక్షన్గా ఉంది. నేను అందుకని ఇక్కడి నుంచే ఏ వస్తువులైనా ప్రతి వారం కూరగాయలు తీసుకెళ్తాను. బాగుండండి, రసాయనికంగా బయట దొరికే వాటికన్నా ఇక్కడ ఆర్గానిక్ కాబట్టి ఆ తేడా, ఆ టేస్ట్ బాగా ఉంది సార్. అది గతంతో పోల్చితే ప్రజలలో మార్పు కనిపిస్తోంది. సేంద్రియ విధానంలో పండించిన పప్పు ధాన్యాలతో పాటు గానుగతో ఆడించిన నూనెలను ఎక్కువగా వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. గతంలో అధిక ఆదాయ వర్గాల వారు మాత్రమే సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు మధ్యతరగతి వారు కూడా సేంద్రియ ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. కూరగాయలు కానీ, వస్తువులు కానీ అన్నీ బాగా నచ్చినాయి. ఆరోగ్యంగా కూడా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. రసాయనాలు లేకుండా పండించినవి కాబట్టి సేంద్రియ ఎరువులతో బాగున్నాయి. మార్కెట్లో అమ్మే సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే రసాయన రహిత ఉత్పత్తుల ధరలు 30 నుంచి 40% ఎక్కువే. పురుగు మందులు వాడకుండా పంట తీయడం వల్ల దిగుబడి తక్కువగా రావడమే దానికి కారణం. నెలకు 2000 వరకు సరుకులకు వెచ్చించే కుటుంబం అచ్చంగా ఈ ఉత్పత్తుల కొనుగోలుకు 750 రూపాయల వరకు వెచ్చిస్తోంది. ఆర్గానిక్ వెజిటబుల్స్ అయితే మనం టేబుల్లో పెట్టినా కూడా 2 రోజుల దాకా 3 రోజుల దాకా చెడిపోవు. అదే కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడినటువంటి వెజిటబుల్స్ అయితే తొందరగా అవి పాడైపోతున్నాయి. అది డిఫరెన్స్. కానీ వీటి వల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా వాడుతున్నాం. సహజ ఆహారం కోరే వారిలో ఎక్కువ మంది
సామల, వరిగలు, కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సజ్జలు, రాగులు, జొన్నలు ఎంచుకుంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది బియ్యానికి బదులు కొర్రల వాడకానికి మొగ్గు చూపిస్తున్నారు. జొన్నలు, సజ్జ రవ్వతో అల్పాహారం, రాగి పిండితో జావా, పిండి వంటలకు వరిగలు వినియోగిస్తున్నారు. అనంతపురం జిల్లా టింబక్ సొసైటీ, తెలంగాణలోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో పాటు విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుంచి వీటిని తెప్పిస్తున్నారు. మురుకులు ఇవి వచ్చేసి ఓన్లీ జొన్నతోనే చేస్తారు. జొన్న, కొర్ర, రాగి, సామలతోనే చేస్తారండి. ఎటువంటి మైదా పిండి ఆడటం కానీ, శనగపిండి ఆడవటం కానీ, బియ్య పిండి ఆడవటం కానీ ఏమీ ఉండదండి. ఒరిజినల్ జొన్న అయితే జొన్న, కొర్ర అయితే కొర్ర, ఆ పిండితోనే చేస్తారండి. సేంద్రియ విధానంలో కూరగాయలు పండించే చోటుకే వినియోగదారులు వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో పట్టణాల్లో గిరాకీకి తగ్గట్టు సరఫరా కావడం లేదు. వీటి ధరలు కూడా సగటున కిలో 30 నుంచి ప్రారంభమవుతోంది. కూరగాయల వంటి ఉత్పత్తులు మాత్రం అవసరం మేర లభించడం లేదనే అభిప్రాయం వ్యాపార వర్గాలలో వ్యక్తమవుతోంది. ఇవి కూడా అవసరం మేరకు అందుబాటులోకి వస్తే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలు 4-5 రాష్ట్రాల నుంచి కూడా సేకరించి ఇక్కడ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా వీటి మీద పెద్ద సంఖ్యలో మక్కువ చూపుతున్నారు.